దాని గురించి సెర్చ్ పార్టీస్ని వెంటనే పంపండి. అసలు అది ఏంటి అనేది కూడా ఇప్పటికీ మాకు ఒక క్లారిటీ అనేది లేదు. ఇది ఒక పోలీస్ అఫీషియల్ చెప్పిన మాటలు. అది ఎక్కువగా చెట్లలోంచే బయటకు కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి పక్షిలా ఉంటుంది, కానీ అలాగని చిన్న పక్షి కాదు, చాలా పెద్ద పక్షి. అసలు మేము దేన్ని చూస్తున్నామో మేమే నమ్మలేకపోతున్నాం. కానీ దాని నుంచి ఇప్పటికీ కూడా ప్రాణాలతో ఎలా బయటపడ్డామనేది మాకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఈ మోత్మ్యాన్ క్రియేచర్ని చూసిన ఒక అమ్మాయి యొక్క రియాక్షన్. ఈ మోత్మ్యాన్ క్రియేచర్ అనేది మొట్టమొదటిసారిగా కనబడి సుమారుగా 50 సంవత్సరాలు అవుతోంది. బట్ ఇప్పటికీ కూడా ఇదేంటి అనేది ఎవరికి పూర్తిగా తెలియట్లేదు. ఇది నిజంగా ఒక అర్బన్ లెజెండేనా, లేదా చాలా దేశాలలో చాలామంది చెబుతున్నట్టుగా ఇది నిజమైన ఒక పక్షి లాంటి క్రియేచరా? ఈ మోత్మ్యాన్ మొట్టమొదటిసారిగా నవంబర్ 12, 1966లో కనిపించాడు. ఆ టైంలో వెస్ట్ వర్జీనియాలోని పాయింట్ ప్లెజెంట్ అనే ఒక ప్రాంతంలోని ఒక 5గురు గ్రేవ్ డిగ్గర్స్ వాళ్ళ యొక్క పనుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వింతైన క్రియేచర్ అనేది కనిపించింది. ఈ పాయింట్ ప్లెజెంట్ అనేది చాలా చిన్న టౌన్. అక్కడ నివసించే ప్రజల యొక్క సంఖ్య అనేది చాలా తక్కువ. కానీ అందులో చాలామంది ఈ మోత్మ్యాన్ క్రియేచర్ని చూశామంటూ ముందుకు వచ్చారు. దాని యొక్క రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. అది ఎప్పుడూ కూడా చెట్ల లోపల నుంచే బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని చూస్తుంటేనే వెన్నులో వణుకు పడుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఆ 5గురు గ్రేవ్ డిగ్గర్స్ ఆ మోత్మ్యాన్ క్రియేచర్ని చూశామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత నవంబర్ 15న రోజర్ స్కార్బెర్రీ మరియు అతని యొక్క భార్య అలాగే మరొక 3 వ్యక్తులు కూడా దేన్నో చూసి చాలా భయంతో మ్యాజన్ కౌంటీ కోర్ట్ హౌస్లోకి పరిగెట్టుకుంటూ వచ్చారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక 7 అడుగుల పొడవున్న ఒక క్రియేచర్ని చూశారు. దాని యొక్క కళ్ళు రెడ్ కలర్లో మెరుస్తూ ఉన్నాయి. దాని యొక్క రెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. మొదట వాళ్ళు ఆ రెడ్ కలర్ ఐస్ను చూసి కార్ లైట్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత దగ్గరికి వెళ్ళాక అది ఒక క్రియేచర్ అనే విషయం వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు వెంటనే ఆ ప్రాంతం నుంచి రివర్స్ తీసుకొని చాలా వేగంగా అక్కడి నుంచి దూరంగా వచ్చేశారు. కొంత దూరం వరకు ఆ క్రియేచర్ వాళ్ళని ఫాలో అయింది కూడా. కానీ ఆ తర్వాత వాళ్ళు కోర్టు హౌస్ దగ్గరికి వచ్చేసరికి అది పూర్తిగా ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కనిపించకుండా మాయమైపోయిందని చెప్పారు. అయితే ఆ టైంలో అక్కడ డెప్యూటీ మిలార్డ్గా ఉన్న హాల్స్టీడ్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, వాళ్ళ యొక్క మాటల్ని బట్టి నాకేమనిపించిందంటే వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళంతా కూడా నిజమే చెబుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా దేన్నో చూసి భయపడ్డారు. ఇంతకుముందు అటువంటి దాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో చూసి ఉండరు. వాళ్ళ 5గురు కూడా సేమ్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళందరినీ కూడా వేరువేరు రూమ్స్లో ఉంచి వేరువేరు రకాలుగా ఇంటర్వ్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ ఆ క్రియేచర్ గురించి ఒకేలా చెప్పారు. అండ్ వాళ్ళ కళ్ళల్లో భయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని చూశారు అండ్ ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అయిందని అతను చెప్పాడు. సో ఇన్సిడెంట్ని అతను చాలా సీరియస్గా తీసుకున్నాడు. వెంటనే అతను వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఆ క్రియేచర్ని చూశామని చెప్పారో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతం పేరు మెక్లింటిక్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏరియా. మొదట చెప్పిన ఆ 5గురు గ్రేవ్ డిగ్గర్స్ కూడా మొట్టమొదటిసారిగా మోత్మ్యాన్ క్రియేచర్ని చూసింది ఈ ప్రాంతంలోనే. సో ఈ ప్రాంతంలోనే ఆ మోత్మ్యాన్ తిరుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడే సెర్చింగ్స్ మొదలుపెట్టారు. కానీ ఎంత కష్టపడి వెతికినా కూడా వాళ్ళకి ఈ మోత్మ్యాన్కి సంబంధించిన చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఆ క్రియేచర్ ఇళ్ల వద్దకు ఎక్కడ వస్తుందో అన్న భయంతో, దాన్ని తరిమి కొడదామన్న ఆలోచనతో ఆ టౌన్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా రోజు చేతిలో ఆయుధాలు పట్టుకునే తిరిగేవారు. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా పక్కన ఆయుధాలను పెట్టుకుని పడుకునేవారు. అండ్ ఒంటరిగా తిరగడం అయితే పూర్తిగా మానేశారు. మొత్తం గుంపులు గుంపులుగానే వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ ఇంత కష్టపడి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా ఆ మోత్మ్యాన్ క్రియేచర్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళకైతే ఏం తెలియలేదు. అయితే ఆ తర్వాత మార్సెల్లా బ్యానెట్ అనే ఒక మహిళ ఈ సైటింగ్స్ గురించి తెలియక ఆ వైల్డ్ లైఫ్ ఏరియాకి దగ్గరలో నివసిస్తున్న తన యొక్క ఫ్రెండ్ని విజిట్ చేద్దామని వెళ్ళింది. అయితే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్న టైంలో ఆమె కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కారు ముందు ఏదో ఒక మనిషి వంటి క్రియేచర్ భారీ రెక్కలతో మెరుస్తున్న రెడ్ కలర్ ఐస్తో ఆమె ముందు కనిపించింది. ఆ క్రియేచర్ని చూడగానే మార్సెల్లా చాలా భయపడింది. వెంటనే ఆమె చేతిలో ఉన్న తన యొక్క కూతురుని కూడా కింద పడేసి ఆమె ఆ ప్రాంతం నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలా వేగంగా పరిగెట్టింది. ఆ తర్వాత ఒక గోడ వంటి ప్రాంతంలో దాక్కుంది. అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్న భయం అనేది అసలు పోలేదు. అలా కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉందామె. ఆ తర్వాత తన పాపని వెనక్కి తెచ్చుకుందామన్న ఉద్దేశంతో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ ఆ మోత్మ్యాన్ అక్కడే ఉంది, మెరుస్తున్న రెడ్ కలర్ ఐస్తో అలాగా ఆమెను చూస్తూనే ఉంది. అయినా కూడా ఈసారి ఆమె ఎందుకనో భయపడలేదు. మెల్లిమెల్లిగా తన కూతురు దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఏడుస్తున్న తన కూతుర్ని చేతిలోకి ఎత్తుకొని వెంటనే పరిగెట్టుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఆ ఫ్రెండ్ని కూడా బయటికి తీసుకొచ్చి చూపించింది. ఈవెన్ ఆ ఫ్రెండ్ కూడా ఆ క్రియేచర్ని చూసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పోలీసులకి ఈ విషయం గురించి ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ పోలీసులు వచ్చే టైంకి ఆ మోత్‌మ్యాన్ క్రియేచర్ అక్కడ నుంచి మాయమైపోయింది. అలా వీళ్ళు మాత్రమే కాదు, ఎంతోమంది తర్వాత సంవత్సరాలలో ఈ మోత్‌మ్యాన్ క్రియేచర్ గురించి కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు. దీని గురించి భయపడుతూనే వస్తున్నారు. కానీ ఎవరూ కూడా దీన్ని పట్టుకోలేకపోతున్నారు. అలాగే పోలీసులకి పట్టించలేకపోతున్నారు కూడా. అయితే దీని గురించి వరుస పెట్టి కంప్లైంట్స్ అనేవి రావడంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్‌కి, అలాగే అక్కడ ఉన్న మిగతా ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఈ మోత్‌మ్యాన్ అనే క్రియేచర్ నిజంగానే ఉంది, అబద్ధం అయితే కాదు అని. అందరూ కూడా ఒకే రకంగా చెబుతున్నారు. దీని యొక్క నల్లటి మనిషి వంటి ఆకారం, దీని యొక్క మెరుస్తున్న ఎర్రటి కళ్ళు, దీని యొక్క భారీ రెక్కలు, ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా చెబుతున్నారు. అండ్ కొంతమంది యొక్క మాటల ప్రకారం దీనికి అంత భారీ రెక్కలు ఉన్నప్పటికీ కూడా అది గాల్లోకి ఎగరడానికి ఆ రెక్కల్ని ఒక్కసారి కూడా ఆడించదు. నేరుగా గాల్లోకి ఎగిరేస్తూ ఉంటుంది. అది ఎలా ఎగురుతుందనేది కూడా అసలు అర్థం కావట్లేదని చెబుతున్నారు. అయితే ఈ టైంలో కొంతమంది ఏం చెప్పారంటే బహుశా ఇది ఒక ఏలియన్ అయి ఉండొచ్చు, లేదా మ్యూటెంట్ శాండ్ హిల్ క్రేన్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పారు. జాన్ కీల్ అనే ఒక వ్యక్తి ఒక ఫేమస్ జర్నలిస్ట్, అలాగే యూఎఫాలజిస్ట్ కూడా. అలాగే అతను మోత్‌మ్యాన్ ప్రాపసిస్ అనే ఒక పుస్తకం యొక్క ఆథర్ కూడా. అతని యొక్క మాటల ప్రకారం మోత్‌మ్యాన్ గురించి వచ్చిన మొత్తం రిపోర్ట్స్లో కొన్ని రిపోర్ట్స్ కేవలం ఎగురుతున్న ఓవెల్స్ని చూసి కూడా ఇచ్చి ఉండొచ్చు, లేదా మ్యూటెంట్ శాండ్ హిల్ క్రేన్ని చూసి కూడా ఇచ్చి ఉండొచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మ్యూటెంట్ శాండ్ హిల్ క్రేన్స్ అనేవి ఏ ప్రాంతంలో అయితే రోజర్ స్కార్బెర్రీ మరియు అతని యొక్క ప్యాసింజర్స్ మోత్‌మ్యాన్ చూశామని చెప్పారో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా మోత్‌మ్యాన్ ఎక్కువగా చూశామని చెబుతున్న ఏరియా అనేది ఒకప్పుడు టీఎన్టీ ఏరియా అని. అంటే ఆ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఆయుధాలని తయారు చేసే ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉండేదని. అయితే వాళ్ళు తయారు చేసిన ఆ ఆయుధాలు ఎవరికంటా పడకుండా ఉండడం కోసం అక్కడికి దగ్గరలో కొన్ని బంకర్స్ నిర్మించేవాళ్ళని. ఆ బంకర్స్లో వీటిని స్టోర్ చేసినప్పుడు వీటి కారణంగా కొంత టాక్సిక్ వేస్టేజ్ అనేది దగ్గరలో ఉన్న వైల్డ్ లైఫ్ ప్రిజర్వ్లో కలిసిపోయిందని. ఆ వైల్డ్ లైఫ్ ప్రిజర్వ్లోనే ఒక నార్మల్ క్రియేచర్ ఆ టాక్సిక్ వేస్ట్ మొత్తాన్ని కూడా తినేసి ఇలాగా ఒక మోత్‌మ్యాన్ వంటి క్రియేచర్గా మారిపోయిందని అతను చెప్పాడు. అలాగే మరికొంతమంది మ్యూటెంట్ శాండ్ హిల్ క్రేన్ అని కూడా చెబుతూ ఉంటారు. ఈ మ్యూటెంట్ శాండ్ హిల్ క్రేన్ అనేది కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. దాని యొక్క రెక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. కానీ చాలామంది దీన్ని నమ్మరు. ఎంతోమంది నమ్మేది ఏంటంటే ఈ మోత్‌మ్యాన్ అనేది ఒక ప్రోపెటిక్ క్రియేచర్, ఇది నిజంగానే ఉంది. ఏదో ఒక ట్రాజడీ అనేది జరగడానికి ముందు ఇది మనకు కనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఉదాహరణకి డిసెంబర్ 15, 1967న ఒక ట్రాజడీ అనేది జరిగింది. ఆ ట్రాజడీ జరగడానికి ముందే ఆ మోత్‌మ్యాన్ క్రియేచర్ అనేది కనిపించింది. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్రాజడీ జరిగింది మోత్‌మ్యాన్ మొట్టమొదటిసారిగా కనిపించిన ఏడాది తర్వాత. వెస్ట్ వర్జీనియాని మరియు ఒహియో స్టేట్ని కలుపుతూ ఒక సిల్వర్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని స్టీల్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సిల్వర్ బ్రిడ్జ్ ఎందుకనో ఆ రోజు సడన్గా కొలాప్స్ అయిపోయింది. అది కొలాప్స్ అయిపోవడానికి కారణం కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ యాక్సిడెంట్లో సుమారుగా 46 మంది తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. అందులో 2 వ్యక్తుల యొక్క బాడీస్ అనేవి అసలు ఇప్పటికీ రికవర్ కాలేదు. వాళ్ళిద్దరూ ఏమయ్యారో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి కొన్ని గంటల ముందు కొంతమంది కొన్ని ఫొటోస్ని తీశారు. ఆ ఫొటోస్లో ఒక క్రియేచర్ ఆ బ్రిడ్జ్ యొక్క పైభాగంలో కనిపిస్తూ ఉంది. ఆ క్రియేచర్ని చూసి చాలామంది అది మోత్‌మ్యానే, ఆ రోజు ఆ డిజాస్టర్ అనేది జరగబోతుందని మనకందరికీ చెప్పడం కోసం ఆ మోత్‌మ్యాన్ కనిపించింది అని చెప్పారు. కానీ మరికొంతమంది ఏమని చెబుతున్నారంటే ఆ కనబడకుండా పోయిన 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా ఆ మోత్‌మ్యాన్ క్రియేచరే తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ కోసమని ఆ మోత్‌మ్యాన్ క్రియేచర్ ఆ ప్రాంతానికి వచ్చిందని చెప్పారు. కానీ ఒకటి, ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయిన తర్వాత మోత్‌మ్యాన్ సైటింగ్స్ అయితే పూర్తిగా ఆగిపోయాయి. అండ్ ఆ తర్వాత ఎవరు కూడా ఈ మోత్‌మ్యాన్ క్రియేచర్ని చూడలేదు, చూశామని కంప్లైంట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పటికీ కూడా ఈ మోత్‌మ్యాన్ క్రియేచర్కి సంబంధించిన ఆలోచనలు అనేవి ప్రతి ఒక్కరిలోని ఉండిపోయాయి. మరీ ముఖ్యంగా ఆ వెస్ట్ వర్జీనియాలోని పాయింట్ ప్లెజెంట్ అనే ఒక సిటీలో అయితే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఈ మోత్‌మ్యాన్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది టూరిస్టులు ఈ మోత్‌మ్యాన్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం ఆ నగరానికి వెళుతూ ఉంటారు. అండ్ ఈవెన్ 2002లో మొట్టమొదటిసారిగా యాన్యువల్ మోత్‌మ్యాన్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ 3వ వారంలో ఈ ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఈ మోత్‌మ్యాన్కి ఒక 12 అడుగుల మెటాలిక్ స్టాట్యూని కూడా నిర్మించారు. సో మీరే అర్థం చేసుకోవచ్చు మోత్‌మ్యాన్ అనేది వాళ్ళ జీవితంలో ఎంత ముఖ్యమైన భాగం అయిపోయాడో. 2002లో మోత్‌మ్యాన్ మ్యూజియం మరియు రీసెర్చ్ సెంటర్ కూడా ఓపెన్ అయ్యాయి.
అండ్ ప్రస్తుతం వీటన్నిటిని కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. దీని మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, ఎన్నో స్టోరీస్ వచ్చాయి, ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. బట్ ఇప్పటికీ కూడా ఈ మోత్మ్యాన్ అనే క్రియేచర్ నిజమేనా, నిజమైతే ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండేవాడు, ఇదేది కూడా ఎవరికీ తెలియలేదు. సో ఇప్పటికీ మోత్మ్యాన్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.